నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను మీతో వీడియో చేసిన ప్రతిసారి ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాను. అంటే ఒక స్టూడెంట్గా నేర్చుకోవటం అనే దానికంటే కూడా చాలామంది స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ అవుతున్నాయి. నాకు ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను పర్సనల్గా నేర్చుకోవటం ఒకటే కాదు, చాలామంది స్టూడెంట్స్కి మీ వీడియోస్ ఉపయోగపడేలాగా ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అది మాటల్లో చెప్పుకోలేదు. ఎందుకు అని అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఏరియా నుంచి వీడియోని చూడటం మొదలు పెడుతూ ఉంటారు. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరికైనా ఒకటే, అది పోస్ట్ చిన్నదా పెద్దదా అనేటువంటి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే ఎవరికైనా ఒకటే. వాళ్ళందరికీ పర్టికులర్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ అండ్ మీ వీడియోస్ ద్వారానే అది దొరుకుతుంది. ఈవెన్ నేను కూడా చాలా నేర్చుకున్నాను, నా ప్రొఫెషన్లో అప్లై చేశాను కూడా వాటిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సరే, ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, అంటే కంపారిజన్లో కూడా ఉంటుంది. వాడికి జాబ్ ఫాస్ట్గా వచ్చింది అని అంటే నాకు జాబ్ ఫాస్ట్గా రాలేదు అనుకునేటువంటి డైలమా నుంచి ఏదైనా పుట్టుకొస్తూ ఉంటుంది. కొంతమందికి అది త్వరగా వస్తుందేమో జాబ్, వాళ్ళకి వచ్చింది నాకు కూడా వస్తుందేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ కంపారిజన్ ట్రాప్ ఒకటి ఉంటుంది. అది ఎందుకు బిల్డ్ అవుతుంది అని అంటే లాజికల్ థింకింగ్ అనేది కొంతమందిలో ఫాస్ట్గా ఉంటుంది, కొంతమందిలో కొంచెం వీక్గా ఉంటుంది. ఈ లాజికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే డైలీ ఏ హ్యాబిట్ చేసుకోవాలి? మనం రెగ్యులర్ రొటీన్లో ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్. మనం నేర్చుకున్న ప్రతిదానికి, మనం విన్న ప్రతిదానికి ఇమ్మీడియట్గా అడగాల్సింది వై, ఎందుకు, హౌ, ఎలా. ప్రతిదీ మనం ఈ టూ అలవాటు చేసుకుంటే కనుక ఇది ఇలానే ఎందుకు అవుతుంది, వై అనే క్వశ్చన్ ఎప్పుడు పడాలి. సెల్ఫ్ ఆన్సర్ వస్తే ఓకే, లేదు అని అంటే టీచర్ని అడగాలి, ఫ్రెండ్ని అడగాలి. ఇది ఇలా కాకుండా ఇంకోలాగా ఏమైనా వస్తుందా, అది కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకుంటే మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అనేది మొదలు పెడుతుంది. అట్ ది సేమ్ టైం మనం బ్రెయిన్ని షార్పెన్ చేసుకోవటానికి కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని, మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకొక విధంగా నేర్చుకోవటం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 to 100 అందరికీ తెలుసు నెంబర్స్. ఇప్పుడు ఆ నంబర్సే చెప్పండి, కానీ 1 చెప్పేటప్పుడు నంబర్ 1 కాదు చెప్పాల్సింది, ONE రివర్స్లో చెప్పాలి, ENO. నెక్స్ట్ 2 వచ్చింది, యాక్చువల్గా TWO, కానీ మనం బయటికి చెప్పేటప్పుడు OWT. ఇలా రివర్స్లో మనం చెప్తా ఉంటుంటే నేను ఎక్కడ రాయట్లా, రాసి చూసి చెప్పట్లా, నేను రాశాను, గాల్లో రాశాను, మైండ్లో రాశా, రివర్స్లో చదువుతున్నా. సో నేను ఇక్కడ పని చెప్పింది దేనికి, నా మైండ్కి చెప్పాను. సో ఇలా మనం మొదలు పెడితే ఇది కష్టంగా ఉంది అని అనుకున్నాము. A to Z అందరికీ తెలుసు లెటర్స్, 26 లెటర్స్. Z నుంచి రివర్స్లో మాట్లాడండి. సో గాల్లో అన్ని నంబర్లు రాసి ఉంటాం, రాసి Z వెనక్కి వస్తూ ఉంటాం. సో మైండ్కి మనం ఎక్కువ పని చెప్తున్నాం. సో ఇలా చిన్న చిన్న టిప్స్. నెక్స్ట్ న్యూస్ పేపర్లో మనకి పాత రోజుల్లో, ఇప్పుడు కూడా వస్తుంది, సూడోకు కూడా చేయొచ్చు. సూడోకు చేసినా కానీ మనకి దానిలోనే లెవెల్స్ ఉంటాయి. మనకి బోలెడన్ని యాప్స్ కూడా ఉన్నాయి, మన మొబైల్ యాప్స్ ఉన్నాయి. సూడోకు చేయటం వల్ల కూడా మనకి పెరుగుతుంది మన లాజికల్ థింకింగ్. అట్ ది సేమ్ టైం చెస్ ఆడాలి. చెస్ ఆడేటప్పుడు ఇది ఒక సీక్వెన్స్. మనం ఈ స్టెప్ వేసిన తర్వాత అపోనెంట్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించి దీనికి కౌంటర్ అటాక్ ఏముంటుంది, నెక్స్ట్ థర్డ్ స్టెప్ కౌంటర్ అటాక్కి మనం ఏం అటాక్ ఇవ్వాలి. సో 3 స్టెప్స్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. మన యాక్షన్కి అపోనెంట్ రియాక్షన్ ఏంటి, మన యాక్షన్ ఎట్లా ఉండాలి, కౌంటర్. ఈ 3 నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో దీనిలో కూడా మన మైండ్తో పాటు ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయటం అనేది, దాన్ని గుర్తుపెట్టుకోవటం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కొన్ని ఫిజికల్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని అంటే, ఒక 2 సిమిలర్ ఐటమ్స్ ఒకదానిలో ఒక్కొక్కటి ఇరికిచ్చేసి ఉంటుంది. దాన్ని కొంచెం టాక్టికల్ వేలో రెండింటిని బయటికి తీసేయాలి. W షేప్లో క్లోజ్డ్గా ఉన్నటువంటి దానిలో ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ని ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో వెళ్తే ఆ రింగ్ని ఆ ప్యాటర్న్లోంచి బయటికి తీసుకొచ్చేయచ్చు. సో ఇలాంటివి డిఫరెంట్ లెవెల్స్లో గేమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. లైక్ పజిల్స్ టైప్స్ అనమాట. అవి మన చేతితో పట్టుకొని చేయొచ్చు. సో ఇవి మన ఫిజికల్గా మన చేతిలో పట్టుకొని మనం ప్రాక్టికల్గా చేసేయచ్చు. ఇవి కూడా మన లాజికల్ థింకింగ్ని బాగా పెంచుతాయి. అట్ ద సేమ్ టైం మీకు కొన్ని బయట పజిల్స్ దొరుకుతాయండి, HR పజిల్స్ అని ఉంటాయి. స్పెషల్లీ ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి HR లోన్లో ఉండే పజిల్స్, డిఫరెంట్ పజిల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక 3 మనుషులు వరుసలో లైన్లో నుంచొని ఉన్నారు. వాళ్ళ పైన క్యాప్స్ పెట్టారు, బ్లూ, yellow, రెడ్. మీకు ఇచ్చిన పజిల్ ఏంటంటే
ఎవరి నెత్తి మీద రెడ్ కలర్ క్యాప్ ఉందో వాళ్ళు చెప్పాలి. రాంగ్ ఆన్సర్ ఇస్తే ముగ్గురు తలలు తెగిపోతాయి. ఇది క్వశ్చన్. సో ఇది ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఆలోచిస్తారు. థర్డ్ పర్సన్ ఉన్నాడు. థర్డ్ పర్సన్ ముందు ఇద్దరి రంగులు చూడగలడు. ముందు ఇద్దరి నెత్తి మీద రెడ్ లేదు అని అనుకుంటే తను చెప్పేస్తాడు నా నెత్తి మీద రెడ్ ఉంది అని. సో ఫస్ట్ వాళ్ళిద్దరు కొంచెం వెయిట్ చేస్తారు. మూడో పర్సన్ ఆన్సర్ చేస్తున్నాడా లేదా. ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి మధ్యలో రెడ్ లేదు అని అనుకుంటే థర్డ్ పర్సన్ చెప్పేస్తాడు నా మీద రెడ్ ఉంది అని. అతను ఆన్సర్ చేయలేదు, కామ్గా ఉన్నాడు అని అంటే అర్థం వీళ్ళిద్దరి మీద ఎవరి దగ్గర రెడ్ ఉంది, ఫస్ట్ వాళ్ళకి కానీ సెకండ్ వాళ్ళకి కానీ. సో సెకండ్ పర్సన్ కొంత టైం తర్వాత ఆలోచించుకుంటాడు, ముందు వాళ్ళ మీద రెడ్ ఉందా, ఫస్ట్ పర్సన్ మీద రెడ్ ఉంది అని అనుకుంటే రెండో అతను కామ్గా ఉంటాడు. రెండో అతను కూడా కామ్గా ఉన్నాడు అని అంటే ఫస్ట్ పర్సన్కి అర్థమైపోయింది నా హెడ్ మీదే రెడ్ ఉంది అని. సో ఆ టైం గ్యాప్ని బట్టి ఈ థింకింగ్ వస్తుందండి. ఇలాంటి పజిల్స్ హెచ్ఆర్ పజిల్స్ ఉంటాయి. ఇట్లాంటి పజిల్స్ చేయటం వల్ల కూడా బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఆస్పెక్ట్లోనూ, ఎస్పెషల్లీ రీజనింగ్ దగ్గర సబ్జెక్ట్కి వచ్చినట్లయితే మనం నేర్చుకున్న దాన్ని మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. దాని నుంచి నేర్చుకున్న పాయింట్ ఏంటి, ఈ లాజిక్ని ఇంకా మనం ఏమైనా డెవలప్ చేయాలనేది కూడా చూడాలి. ఎందుకంటే స్టాండర్డ్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో మారిపోతూ ఉన్నాయి. ఎగ్జామినర్ స్టాండర్డ్కి ఆయన ఈ క్వశ్చన్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్లో ఇంకా దాన్ని ఇంకా ఏమన్నా ఇవ్వటానికి అవకాశం ఉంది. అది యాస్పిరెంట్గా మనమే ఆలోచించుకోవచ్చు. సో దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఇంకా నెక్స్ట్ ఒక కండిషన్ యాడ్ చేయొచ్చా, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఏమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పజిల్స్లో 4 floors ఇచ్చారు, మనం 5 floors అయితే ఎలా చేయొచ్చు, 6 floors తోటి అయితే ఎలా చేయొచ్చు. ఏదైనా చిన్న దాంతో స్టార్ట్ చేస్తే బెటర్. చిన్నదాని నుంచి మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లోర్ ఇచ్చారు, దానికి కలర్ యాడ్ చేద్దాం, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కలర్, ఒక్కొక్క ప్రొఫెషన్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా మనమే మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి నెక్స్ట్ లెవెల్కి ఎలా ఇవ్వటానికి ఛాన్స్ ఉంది అనేది మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో వై, ఇది ఇలానే ఎందుకు చేయాలి, హౌ, ఇది ఇలానే ఎందుకు వస్తుంది, ఇంకా వేరేలాగా రావచ్చా, ఇంకా ఎలా అడగటానికి అవకాశం ఉంది. ప్లస్ ఎవ్రీడే ఒక పర్టికులర్ టైం, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మన బ్రెయిన్ని షార్ప్ చేసుకోవటానికి సూడోకు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి పజిల్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, రూబిక్స్ క్యూబ్ చేసుకోవచ్చు. అగైన్ రూబిక్స్ క్యూబ్లో కూడా 3x3 ఉంది, 4x4 ఉంది, 5x5 ఉంది, లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం మన ఇద్దరమే, మనమే ఒక గేమ్ ఆడుకోవచ్చు. ఐ టెల్ యూ, ఒక 10 ఐడెంటికల్ పేపర్స్ తీసుకున్నాను, సేమ్ సైజులో ఉన్నవి, సేమ్ షేప్లో ఉన్నవి, వాటి మీద 10 నెంబర్స్ రాశాను. మన ఇద్దరు ముందు ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద వాటిని ఫ్లిప్ చేసి పెట్టాను, నంబర్ ఫేసింగ్ డౌన్. సో యూ కాంట్ సీ ద నెంబర్. వాటన్నిటిని జిగ్జాగ్లో పెట్టేద్దాం. ఫస్ట్ నా టర్న్ వచ్చింది. ఫస్ట్ ఒక పేపర్ ఓపెన్ చేస్తాను, అది 1 అలానే పెట్టేసి ఇంకొకటి ఓపెన్ చేస్తాను 2. ఫైనల్గా ఏంటి అని అంటే 1 to 10 నెంబర్స్ని అదే పొజిషన్లో మార్చకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ప్రతిసారి ఫస్ట్ నుంచే మొదలు పెట్టాలి. మీకు ఈ గేమ్ అర్థమైందండి? నా గేమ్ అర్థమైందండి. సో నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ నాకు 1 వచ్చింది, తర్వాత రెండోది రాలేదు, సెకండ్ రాలా. సో మళ్ళీ ఫ్లిప్ చేసేస్తాం. మీరు చూసారు ఫస్ట్ ఎక్కడుందో, మీరు ఫస్ట్ అదే ఓపెన్ చేస్తారు, తర్వాత మళ్ళీ 2 నేను ఓపెన్ చేసింది కాకుండా ఇంకొకటి ఓపెన్ చేస్తారు. సో ఏ ప్లేస్లో ఏ నంబర్స్ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటాం. సైకాలజీలో మైండ్ పవర్లో ఇదొక టెక్నిక్ అండి. మన దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ తోటి వీడియో చేసేటప్పుడు ఇది చేసాము ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 10 నెంబర్స్ తోటి చేసాం. ఇంక్రీజ్ ద లెవెల్, 15కి పెట్టుకుందాం, 20కి పెట్టుకుందాం. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ టిప్స్ టు ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్. సో ఇట్లా మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక లాజికల్ థింకింగ్ అనేది బాగా వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. అంటే నాకు తెలిసి ఆన్సర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తారు, కానీ బట్ డెవలప్ చేసేటప్పుడు స్ట్రక్చర్డ్గా ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. అండ్ మీరు ఇందాక చెప్పేటప్పుడు నాకు ఇంకొకటి యాడ్ అన్న ఒకటి గుర్తొచ్చింది. నిజంగా రీజనింగే ఒక ఇద్దరు స్టూడెంట్స్ కనుక కూర్చొని ఒక పజిల్ని సాల్వ్ చేసేటప్పుడు ఆయన థింకింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి, యువతల వాళ్ళది ఇంకొక లెవెల్లో ఉంటాయి. ఆ రోజు ఏం జరిగింది అనేది, అంటే మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే ఇద్దరు కూర్చొని కనుక ఒక పజిల్ని డెవలప్ చేసేటప్పుడు అనాలిసిస్ పర్ఫెక్ట్గా రాసుకుంటే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఆన్సర్ వస్తుంది కదా. సీటింగ్ అరేంజ్మెంటో లేదంటే లెవెల్ 1, 2, 3, 4 అని చెప్పేసి కొంతమంది రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఇస్తూ ఉంటారు. వాటినైనా సరే, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరున్నారు, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో ఎవరున్నారు, ఇట్లాంటి పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇద్దరు సాల్వ్ చేసిన తర్వాత నువ్వు ఎలా సాల్వ్ చేసావు, నేను ఎలా సాల్వ్ చేశానని చెప్పేసి కూర్చోగలిగితే కనుక రోజు ఒక 1 hour
ఖచ్చితంగా కూర్చుంటే లాజికల్ థింకింగ్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. లేదా ఎక్స్ప్లెనేషన్ క్లాస్కి కనుక అటెండ్ అయితే ఎస్ 100% లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. మీనింగ్ఫుల్ డిస్కషన్ ఉండేటటువంటి మీటింగ్స్ కానీ గ్రూప్ స్టడీస్ కానీ ఆల్వేస్ గివ్స్ అస్ పాజిటివ్ రిజల్ట్. ఎస్ మీనింగ్ఫుల్ డిస్కషన్ జరగాలి. సో సబ్జెక్ట్ని ఎవరికి వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవటం కోసం 2 ఫ్రెండ్స్ కలవచ్చు, 3 ఫ్రెండ్స్ కలవచ్చు, కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా మీనింగ్ఫుల్ సబ్జెక్ట్ డిస్కషన్స్ చేసుకొని దాని సమరీ ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఆ సమరీని రివైజ్ చేసుకుంటూ కనుక మనం రివిజన్ చేసుకుంటూ వెళ్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.